నేను 2011 నుంచి వర్క్ చేస్తున్నానండి యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం టేక్ హోమ్ వచ్చి 1.95 దాకా వస్తుంది. ఓకే, ఎప్పటి వరకు ఎంత గోల్ పెట్టుకున్నారు? 50 lakh నా ఇన్వెస్టెడ్ అమౌంట్ 50 lakh ఉండాలి. సో పకడ్బందీగా ప్లాన్ చేశారు మొత్తాన్ని. అయితే మీ ఎక్స్పెన్సెస్ లో మాక్సిమం అరౌండ్ 70% వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. 10-15 years లో మీకు ఫైర్ నెంబర్ రీచ్ అవుతారు అన్నమాట. హలో అందరికి, వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. నేను మీ చందు. వెల్కమ్ టు సాలరీ సీక్రెట్స్ నెక్స్ట్ ఎపిసోడ్. సో మనతో పాటు దివ్య గారు ఉన్నారనమాట. మనం అమీర్పేటలో ఉన్నాం. మనకి సాలరీ సీక్రెట్స్ ఫామ్ ఫిల్ చేశారు. సో నేను ఒక వెరీ గుడ్ థింగ్స్ చేశాను నా లైఫ్ లో. సో ఇది అందరికీ తెలియాలి. ప్లస్ నాకు కూడా కొన్ని కెరీర్ లో గ్యాప్స్ ఉన్నాయి నా ఇన్వెస్ట్మెంట్స్ లో అని చెప్పి అది కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుందామని మనకి రీచ్ అవుట్ అయ్యారు. వెల్కమ్ అండి దివ్య గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. నాకు ఈ వీడియో చేయాలని ఎప్పటి నుంచో ఉంది. అండ్ మీ వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉంటాను. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఎప్పుడో ఒక డౌట్ ఉంటుంది నా ఇన్వెస్ట్మెంట్స్ లో నేను చేస్తుంది కరెక్టా రాంగా అని. బట్ ఇలా ఒక అడ్వైజర్ అన్నది ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి. సో చెప్పండి, మనం మీ పర్సనల్ లైఫ్ తో స్టార్ట్ చేసి మీ ప్రొఫెషనల్ లైఫ్, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎలా చేశారు, సో మీ ఇన్వెస్ట్మెంట్ లో ఏం గ్యాప్స్ ఉన్నాయి, మీరు ప్రెసెంట్ బెస్ట్ ఏం చేస్తున్నారో చూద్దాం. సో మీరు ఆల్రెడీ మీ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఇచ్చారు కదా. సో ఫస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ తో స్టార్ట్ చేయండి. నేను 2011 నుంచి వర్క్ చేస్తున్నానండి యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ 12+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మధ్యలో గ్యాప్ వచ్చింది 1.7 years బికాస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ. బట్ ఈవెన్ దెన్ ఐ పిక్డ్ అప్ మై కెరియర్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం టేక్ హోమ్ వచ్చి 1.95 దాకా వస్తుంది. ఆఫ్టర్ టాక్సేషన్, ఆఫ్టర్ పిఎఫ్, yes, ఆల్ డిడక్షన్స్ పోయి 1,95,000. yes, 1,95,000. దీనిలోని వచ్చి ప్రస్తుతం నా హోమ్ లోన్ వచ్చి 34.5 at 8.45% ఇంట్రెస్ట్. దాని తర్వాత నేను మ్యూచువల్ ఫండ్స్ లోని ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. 2014 నుంచి ఐ మీన్ ఇన్వెస్టర్. మధ్యలో జాబ్ లేకపోవడం వల్ల నేను ఇన్వెస్ట్ చేయలేదు. బట్ పోస్ట్ దట్ మళ్ళీ నేను నాకు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేశానో 2014 నుంచి ఇప్పుడు ఈ మార్కెట్ 85,000 వచ్చింది కదా, ఆ టైంకి నాకు ఐ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 132% ప్రాఫిట్ వచ్చింది నాకు. నేను ఇన్వెస్ట్ చేసింది 2014 నుంచి ఒక 2 to 3 years ఏనండి ఇన్వెస్ట్ చేసింది. అది ELSS ఫండ్స్ లో ఇన్వెస్ట్, ట్యాక్స్ సేవర్ ఫండ్స్, కొన్ని రెగ్యులర్ ఫండ్స్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ అని, తర్వాత మిగిలిన అన్ని ELSS అన్ని 5.21 lakh అలా ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు 2014 నుంచి 2 to 3 years ఇన్వెస్ట్ చేశాను మంత్లీ. అది మళ్ళీ ఇప్పటికి 85,000 సెన్సెక్స్ ఉన్నప్పుడు నాది 6.91 ప్రాఫిట్ వచ్చింది. ఓన్లీ ప్రాఫిట్ 6.9. సో అరౌండ్ 13 lakh టోటల్ పోర్ట్ఫోలియో సైజ్ అరౌండ్ 13 lakh. సో నేను చేసింది ఏంటంటే ఆ టైంలోని మనకి 2014 లో అంటే ఓన్లీ బ్యాంక్స్ డిమార్ట్ అకౌంట్స్. సో నాకు SBI అకౌంట్ ఉండేది. సో SBI డిమార్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఆ SBI డిమార్ట్ అకౌంట్ నుంచి అన్ని చేసుకుంటూ ఉన్నాను. ఓన్లీ వన్ డిసడ్వాంటేజ్ అనుకుంటున్నాను నేనంటే, అది రెగ్యులర్ ఫండ్స్ అండి. ఆ రెగ్యులర్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను. మనకి SBI లోని ఇప్పుడు రెగ్యులర్ ఫండ్స్, ఇప్పటికీ రెగ్యులర్ ఫండ్స్. సో దాని తర్వాత 2016 లోనో 17 లోనో జెరోదా స్టార్ట్ అయింది. జెరోదా కూడా ఫస్ట్ రెగ్యులరే. దాని తర్వాత మళ్ళీ ఒక 2 years పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ కి కన్వర్ట్ అయ్యారు. వాళ్ళు డైరెక్ట్ కన్వర్ట్ అయ్యారు. సో నేను ఇప్పుడు 85,000 సెన్సెక్స్ రాగానే నా మ్యూచువల్ ఫండ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. అంటే ఇన్వెస్ట్ చేసింది మనం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నిట్లోని మనం డివైడ్ చేసుకొని ఎక్స్పెన్స్ రేషియో చూసుకొని చెయ్యాలి అనేసి నా స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే, టాటా స్మాల్ క్యాప్ మా సెకండ్ కిడ్ పుట్టినప్పుడు అండి, వాడు 2021 లోనే ఇప్పుడు పుట్టాడు. 20 లోను అప్పుడు 1 lakh నేను రిస్క్ తీసుకొని వేసేద్దాం ఏదైతే ఉంది అని లంసంలో 1 lakh. అది తిరిగి నేను బేసిక్ గా చూడను. సెన్సెక్స్, నిఫ్టీ ఏది ఓపెన్ చేయరు. మంత్లీ వన్స్, డైలీ వన్స్ ఓపెన్ చేస్తారు. జస్ట్ ఇయర్లీ వన్స్.
ఇయర్లీ వన్స్ అది నేను ప్రిఫర్ చేస్తాను. ఇంకొకరికి చెప్పినా సరే నేను అదే ప్రిఫర్ చేస్తాను. ఇయర్లీ వన్స్ ఎప్పుడో చూసుకునేదాన్ని. ఇప్పుడు మార్కెట్ లో ఎప్పుడైనా న్యూస్ వస్తే ఆ న్యూస్ ఇలా వచ్చింది కదా, ఒకసారి లుక్ వేద్దాం వెళ్ళి అనేసి అలా చూసుకునేదాన్ని. కానీ ఇప్పుడు డైలీ చూడడం కానీ అన్ని ఒక 2014 నుంచి 2024 దాకా 10 years లో ఎప్పుడు డైలీ చూడడం అన్నది ఎప్పుడు జరగలేదు. నేను అనుకునేది ఏంటంటే 2024 లోనే అన్ని రెగ్యులర్ ఫండ్స్ చేసాం. రెగ్యులర్ ఫండ్స్ లోనే కమిషన్ కూడా పోదు. సో నేను ఇది మ్యూచువల్ ఫండ్స్ పీపీఎఫ్ కూడా వేస్తాను. అది 2014 నుంచే కంటిన్యూ చేస్తాను. సో ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్ నా కిడ్స్ కి ఫ్యూచర్ కోసం ఉంచేద్దాం పక్కన అనేసి నేను డిసైడ్ అయ్యాను. అది నా పెళ్ళి అయింది 2016 లో, నేను ఇన్వెస్ట్ చేసింది 2014. బట్ నా పెళ్ళి అయిన తర్వాత కిడ్స్ వచ్చాక అది అర్లీ స్టార్ట్ అనే అనుకుంటున్నాను. ఆ అర్లీ స్టార్ట్ నాకు అడ్వాంటేజ్ అయింది. ఓకే లెట్ ఇట్ బి, ఇటు నేను కిడ్స్ కి పెట్టేస్తాను అనేసి ఇంకా నేను డిసైడ్ అయినాక ఈ రెగ్యులర్ ఫండ్స్ లో కమిషన్ పోతుంది, కొద్దిగా ఉంటుందండి కమిషన్ పోతుంది. సో నేను వాడు ఫస్ట్ కిడ్ వచ్చి 5 years, సెకండ్ కిడ్ వచ్చి 3 years. సో ఇంకా టైం ఉంది. సో ఆ టైంకి నాకు కమిషన్ కూడా పోతుంది కదా. సో అందుకంటే నా స్ట్రీమ్ లైన్డ్ గా లేవు నా ఫండ్స్ కూడా. ఒకటి లార్జ్ క్యాప్, ఒకటి స్మాల్ క్యాప్, ప్రపోర్షన్ కూడా మీ రిస్క్ తగ్గట్టు లేదు అలా ఉంది. అంటే టాటా స్మాల్ క్యాప్ లో మాత్రం మా చిన్నోటి 1 lakh తీసుకొని వేసాను లంసం. అది 2.5 years తర్వాత డబుల్ అయిపోయింది. అది నేను షాక్. 2.5 years కి డబుల్ అంటే స్మాల్ క్యాప్ కదండి, హై రిస్క్ హై రిటర్న్. అదే నేను రిస్క్ నేను తీసుకుంటాను. హై రిస్క్ జీవితంలో ఒకసారైనా తీసుకోవాలి. నేను ఎప్పుడు ఎర్లీ ఏజ్ లో ఉన్నప్పుడు తీసుకోవాలి. 50-60s లోకి వెళ్ళిందా తీసుకోలేము. అండ్ ఈవెన్ ఇంకొకరికి ఏమైనా చెప్తుంది ఏంటంటే రిచ్ డాడ్ పువర్ డాడ్ బుక్ చదవండి. మీరు ఆడియో బుక్ వినడమో లేదా వీడియో చూసి ఎక్కడైనా తెలుసుకోవడం చేయొద్దు. బుక్ చదవండి, క్లియర్ గా తెలుస్తుంది. అది నేను అర్లీగా చేశాను. అండ్ నాకు దొరికిన నా 2 senior పర్సన్స్ నాకు బుర్రలో పెట్టేసడం వల్ల కెరీర్ స్టార్టింగ్ లో ఉన్న మీ సీనియర్స్ మోటివేట్ చేయడం వల్ల నేను ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు? లేదు, 2011 నుంచి వర్క్ చేస్తాను. 2014 నుంచి ఐ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. సో ఫస్ట్ నేను ఎంచుకున్నది ఏటీసీనే. ట్యాక్స్ సేవింగ్ ఏటీసీ ఫిల్ చేయడానికి ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారు. అది 130% అయింది. 132% ప్రాఫిట్ వచ్చింది. సో నేను ఇప్పుడు ఏమనుకున్నానంటే 2024 సెన్సెక్స్ 5,000 ఆ టైంకి హిట్ అయింది. మనం ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేసుకుందాము, ఎలాగో మనకి ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి టూ ఇండెక్స్ ఫండ్స్ మీ దగ్గర నుంచి సజెషన్ తీసుకుని 2 ఇండెక్స్ ఫండ్స్, 2 మిడ్ క్యాప్, 2 స్మాల్ క్యాప్. అలాగే ప్రతి నెల ఒక లాస్ట్ 4 months అవుతుంది, ప్రతి మంత్ 90,000 పెట్టుకున్నాను. ప్రస్తుతం 90,000 పెట్టుకుని సెల్ చేసి అది మ్యాండేట్స్ కి పెట్టేసాను. అంటే మీరు మీ స్టేట్ బ్యాంక్ లో ఉన్న రెగ్యులర్ ఫండ్ ని సెల్ చేసి ఆ అమౌంట్ ని మీ డైరెక్ట్ లోకి చేస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే మీకు రెగ్యులర్ ఫండ్ అనేది త్రూ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ద్వారా ప్రాపర్ అడ్వైజ్ వచ్చి ఎక్స్ట్రా 0.5-0.7% పే చేస్తున్నారు అంటే ఓకే, జస్టిఫైబుల్. ఎందుకంటే మీరు ఓన్ గా చేస్తే మీకు ఇనిషియల్ గా అంటే మీరు 2014 నుంచి చేస్తున్నారు కాబట్టి మీకు ఆ మైండ్ సెట్ ఉంది లాంగ్ టర్మ్ అని. కానీ చాలా మంది ఎలా అంటే 80% మెంబర్స్ ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ 1 year లోనే సెల్ చేసేస్తారు. ఫస్ట్ 3 years లోనే 80-90% జనాలు ఒక్కసారైనా సెల్ చేస్తారు. ఎందుకు? ఫస్ట్ 3 years లో లాస్ లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 10 years తర్వాత ఆల్రెడీ మీ ప్రాఫిట్ 130%. ఇప్పుడు కోవిడ్ లాంటి క్రాష్ వచ్చినా సరే మీ 130% నుంచి 80% ఫాలో అవుతుంది తప్ప జీరోకి రాదు, నెగిటివ్ కి వెళ్ళదు. ఇప్పుడు మీరు హోల్డ్ చేయగలరు. కానీ చిన్న లాజిక్ అండి మనది, సెన్సెక్స్ రైజ్ అవనియండి, ఫాల్ అవనియండి, ఏదైనా అవనియండి, మీరు మంత్లీయో లేదా మీకు డబ్బులు ఎక్కువ ఉంటే వీక్లీయో మీరు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటే మీకు మంచి యావరేజ్ ఎన్ఏవి అన్నది మ్యూచువల్ ఫండ్స్ లోని
క్లియర్ గా వస్తుంది. యావరేజ్ డౌన్ అవుతుంది, యావరేజ్ అప్ అవుతుంది. Yes. యావరేజ్ అయినప్పుడు అగ్రెసివ్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మార్కెట్ 30% ఫాలో అయిందంటే మీరు లంసమ్ 2 lakhs 3 lakhs ఎవరికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. యావరేజ్ అప్ చేసుకున్నప్పుడు స్లోగా చేసుకోవచ్చు. అది డబ్బులు ఉంటాయి డబ్బులు ఉన్నప్పుడు చేసుకోవచ్చు అది. సో అది నా మ్యూచువల్ ఫండ్ హిస్టరీ. ఇంకా షేర్స్ లోని నేను పెట్టేదాన్ని అండి, షేర్స్ లో పెట్టేదాన్ని. బట్ నాకు మ్యారేజ్ కోసము నేను అమ్మేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు 2016 లో నా మ్యారేజ్ అయింది. అప్పటికి నా MRF షేర్స్ 2 షేర్స్ ఉండే. ఇప్పుడు హోల్డ్ చేస్తున్నాను చెప్పండి. లేదు, హోల్డ్ చేయలేదు. 30,000 కొన్నాను, అమ్మేసే టైం కి 7,000 ప్రాఫిట్ వచ్చింది నాకు. ఎన్ని షేర్స్ ఉన్నాయండి? 2 షేర్స్. జస్ట్ 2 షేర్స్. ఆ 2 షేర్స్ నేను ఇప్పటిదాకా ఉంచుకుంటే నాకు మంచి ప్రాఫిట్ వచ్చింది. రీసెంట్ గా 1.5 lakh టచ్ అయ్యింది. సో అది ఇంకా కొన్ని షేర్స్ ఉంటాయి, అవన్నీ అమ్మేసాను. బట్ దిస్ ఇస్ ద హైయెస్ట్ అమౌంట్. సో ఇది నేను అమ్మేశాను అప్పుడు 2016 లో. అది ఇప్పటికీ నాకు కొంచెం రిగ్రెట్ అనిపిస్తుంది, అబ్బా అనవసరంగా అమ్మేశాను అనేసి. బట్ దట్స్ ఓకే, రిగ్రెట్ అవ్వకూడదు. లాస్ట్ 4 months నుంచి మళ్ళీ మంత్లీ కొంత అలాగే షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 30,000 1.5 lakh అంటే 1.2 lakh పర్ షేర్ ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ వచ్చేది నాకు? 2 షేర్స్ 2.4 lakh ప్రాఫిట్ ఉండేది. 7,000 ప్రాఫిట్ అమ్మేశారు. మరి అమ్మేసంటే తప్పలేదు. మరి అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అవసరం అయినప్పుడు అమ్మేస్తేనే కదా బెటర్. ఓకే. సో మీ 1.95 lakh లో 90,000 మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ 4 months నేను చేస్తున్నాను. ఫస్ట్ 3 months నేను సెల్ చేసేసి 90,000 MFs పెట్టాను. బట్ లాస్ట్ 1 month నుంచి మళ్ళీ మనకి సెన్సెక్స్ డౌన్ అయింది కదా, 83,000 నుంచి ఇప్పుడు 79,000 కి వెళ్ళిపోయింది. సో నా పోర్ట్ఫోలియో కూడా అరౌండ్ 25,000 to 30,000 లాస్ లో ఉంది. సో నేను అది చేయను. సో నేను ఏంటంటే డెడికేటెడ్ గా ఫిక్స్ అయ్యాను, సెల్ చేయకుండా నాకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే సెల్ చేసి ఈ ఫస్ట్ 3 months 1 lakh పార్ట్ పేమెంట్ చేస్తాను నేను హోమ్ లోన్. తర్వాత నుంచి మరి ఇప్పుడు డౌన్ అయింది కదా, ఇప్పుడు నా టేక్ హోమ్ లోని ఆ అమౌంట్ నేను 90K ఒక మ్యూచువల్ ఫండ్స్ కి పెట్టేస్తాను. మళ్ళీ సెన్సెక్స్ ఆ టైం రీచ్ అయ్యేదాకా నేను ఇదే చేస్తూ ఉంటాను. అప్పుడు కొంచెం ఎక్కువ అమ్మేసి అప్పుడు నా హోమ్ లోన్ కి పార్ట్ పేమెంట్ చేసేస్తాను. అప్పుడు నా ఇంట్రెస్ట్ రేట్ అది కొంచెం తగ్గుతుంది. ఓకే. సో మీరు ఎంతసేపు మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ గురించి మాట్లాడారు, హౌస్ ఎక్స్పెన్సెస్ ఏం లేదు. సో మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మీ పిల్లలకి డే కేర్ 6,000, ట్యాక్స్ సేవింగ్ కోసం NPS 5,000, అంటే మీ యాన్యువల్ 50,000, అండ్ స్టాక్స్ ప్రెసెంట్ మీరు బై చేసిన స్టాక్స్ 10,000, ఇంకా మీరు సేవింగ్స్ FD గానీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో గానీ ఒక 10,000 మెయింటైన్ చేస్తున్నా అన్నారు. అండ్ పేరెంట్స్ కి హెల్ప్ చేయడానికి హోమ్ టౌన్ వెళ్ళినప్పుడు ఒక 10,000 ఖర్చు అవుతుంది అన్నారు. అండ్ మెయిడ్ అండ్ ట్యూషన్ ఫీ ఒక 3,000, అండ్ మంత్లీ క్రెడిట్ కార్డ్ బిల్లు విచ్ ఇంక్లూడ్స్ యువర్ మీ హౌస్ ఎక్స్పెన్సెస్ అన్ని కలిపి 15,000. సో మీ హస్బెండ్ శాలరీ మనం ఇంక్లూడ్ చేయలేదు, ఓన్లీ మీ ఎక్స్పెన్సెస్ లో మీరు పర్ మంత్ అరౌండ్ 1,10,000 వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ అయితే ఏంటి, స్టాక్స్ ఏంటి, NPS ఏంటి, PPF ఏంటి, సో మొత్తం ఇవన్నీ కలిపి మంత్లీ 1.1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మీరు ఎప్పటి వరకు ఎంత గోల్ పెట్టుకున్నారు? మ్యూచువల్ ఫండ్స్ అయినా స్టాక్స్ అయినా సరే ఎంత వెల్త్ క్రియేట్ అయితే నేను వర్క్ ఆపేసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను అని చెప్పి మీకు ఏమన్నా గోల్ అనుకున్నా? గోల్ ఉందండి. మ్యూచువల్ ఫండ్స్ లో అయితే లెట్ ఇట్ టేక్ లైక్ 5-6 years or 7 years, 50 lakh నా ఇన్వెస్టెడ్ అమౌంట్ 50 lakh ఉండాలి. పర్ మంత్ 90,000 SIP వేస్తూ. ఇట్ మైట్ డిక్రీజ్ ఆల్సో. నేను హోమ్ లోన్ పార్ట్ పేమెంట్ చేయాలి కదా, ఇట్ మైట్ డిక్రీజ్ ఫర్ సమ్ టైమ్, సమ్ డేస్, ఇట్ డిపెండ్స్. దాని తర్వాత షేర్స్ లోని మా హస్బెండ్ నేను ఇద్దరం ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటున్నాం. ఇద్దరం కలిపి అరౌండ్ 12 to 14 lakh షేర్స్ లోని కొట్టుకుందాం అనుకున్నాం. అది ఇప్పుడు మెల్లమెల్లగా ఇన్వెస్ట్ వెళ్తున్నాం. ఓకే. సో మీరు చేస్తున్న పేస్ లో 90,000 SIP వేసి 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ వద్దు. 5 years చేస్తే మీరు అనుకున్న 50,000 ఇన్వెస్టెడ్ అమౌంట్, ప్రిన్సిపల్ 50 lakhs అవుతుంది. అండ్ దాని వెల్త్ వచ్చి మనం 5 years కదా, మీకు షార్ట్ టర్మ్ లో అంత కాంపౌండింగ్ అవ్వదు. సో ప్రాఫిట్ వచ్చి అరౌండ్ 20 lakhs ఉంటుంది. సేమ్ ఇదే అమౌంట్ ఆ 75 lakhs ని మీరు టచ్ చేయకుండా ఇంకొక 10-15 years వదిలేసారంటే అండి అది ఖచ్చితంగా 4 to 5 years అవుతుంది.
అదే నా మెయిన్ గోల్ అండి. నేను అది నా మ్యూచువల్ ఫండ్ లో అయితే కరెక్ట్ గా ఇది ఉండాలి, షేర్స్ లో ఇది ఉండాలి, అండ్ పీపీఎఫ్ లోని ఈవెన్ రిస్క్ రేట్ మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు అదొకటి నేను చెప్దాం అనుకున్నాను. మీ దాంట్లో నేను చూసింది ఏంటంటే, సో పీపీఎఫ్ లో మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, కానీ మీరు నాకు చెప్పింది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ మీరు మంత్లీ 2500. ఎస్. సో మీ కంపెనీ పాలసీస్ ప్రకారం మీకు టేక్ హోమ్ సాలరీ ఎక్కువ ఇచ్చి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ లేదు. సో మనకి చూడడానికి చాలా బాగుంటుంది, ఎందుకంటే వాడు పిఎఫ్ కట్ చేయకుండా అమౌంట్ మనకి ఇస్తున్నాడు. సో అమౌంట్ ట్యాక్స్ లోకి వెళ్తుంది ఆబ్వియస్లీ, బట్ మీకు చేతిలో ఎక్కువ మనీ కనిపిస్తాయి, కానీ మీరు పిఎఫ్ లో ఇన్వెస్ట్ చేయట్లేదు. సో మీ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ లో మాక్సిమం మొత్తం అంతా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వీటిలోకి వెళ్ళింది. నేనేం చెప్తానంటే ఈపీఎఫ్ 2500 పర్ మంత్ చేస్తున్నారు. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ కింద ఎడిషనల్ అమౌంట్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ లో వేయండి, ఎందుకంటే మీ పీపీఎఫ్ 7.1%, ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ 8.1%, 1% డిఫరెన్స్ ఉంది. మీరు లాంగ్ టర్మ్ చూసుకుంటే ఈ 1% చాలా డిఫరెన్స్ వస్తుంది. సో దాని గురించి వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ యాడ్ చేసుకుని మీరు దీంట్లో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. సో ఎవరికైనా సరే ఇప్పుడు నార్మల్ ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళకి కూడా యాక్చువల్ వెల్త్ దేని నుంచి వస్తుంది, మనం చేసే ఈపీఎఫ్ గ్రాట్యుటీ వీటి నుంచి వస్తుంది అనమాట. మీ దాంట్లో మీకు తక్కువ ఉంది కాబట్టి పీపీఎఫ్ కొద్దిగా స్లో డౌన్ చేసుకుంటూ, ఇన్ కేస్ దీంతో పాటు అడిషనల్ గా చేస్తాను ఓకే, మీరు స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ లో కొంత పర్సంటేజ్ తగ్గించి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ లో అమౌంట్ పెంచండి, ఎందుకంటే మీకు రిస్క్ కింద వర్క్ అవుతుంది అనమాట. మీకు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ లో డెబ్ట్ టు ఈక్విటీ ఉంటుంది కదా, సో మీరు ఈక్విటీ చాలా హయ్యర్ ప్రపోర్షన్ లో ఉన్నారు, మీకు డెబ్ట్ కూడా కొద్దిగా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వచ్చేవి కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. మీరు ఏం చేసినా సరే ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి మీరు. సో మోర్ దాన్ 7% రిటర్న్స్ రావాలి. సో మీ పీపీఎఫ్ కూడా 7.1% గ్రో అవుతుందంటే మనీ అలా స్టక్ అయింది అంతే, స్లోగా గ్రో అవుతుంది ఇన్ఫ్లేషన్ తో సమానంగా. సో పకడ్బందీగా ప్లాన్ చేశారు మొత్తం అన్ని అయితే. సో చాలా బాగుందండి, ఎందుకంటే సో ఇప్పుడు వరకు నేను చూసిన వాళ్ళు అందరూ లాస్ట్ 5 years నుంచి 6 years నుంచి, సో మీకు మ్యారేజ్ అయ్యే టైంకి నేను గ్రాడ్యుయేషన్ అయింది అనమాట నాకు. సో మీరు నాకంటే నా కాలేజీలో ఉన్నప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. సో ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు ఆ వెల్త్ క్రియేట్ అవుతుందండి. సో మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోర్స్ మాట్లాడారు కదా, అదే ఇన్ కేసు ఎవరైనా 35-40 ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే సేమ్ ఇదే గ్రోత్ ఉండదు, ఎందుకంటే కాంపౌండింగ్ అనేది మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కంటే ఎంత టెన్యూర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఎవరైనా 500 ఎస్ఐపి స్టార్ట్ చేసి 15 years 16 years స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ దగ్గరలో వెళ్తుంటుంది, ఎందుకంటే టెన్యూర్ పెరిగింది కదా అమౌంట్ తగ్గినా సరే. సో టెన్యూర్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీ ఎక్స్పెన్సెస్ లో మాక్సిమం అరౌండ్ 70% వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సేమ్ ఇదే పేస్ లో స్టార్ట్ చేస్తే మీకు 10 years కల్లా 10-15 years లో మీకు ఇండిపెండెన్స్ ఫైర్ నెంబర్ రీచ్ అవుతారు అనమాట. మీరు అనుకున్న 5 CR కానీ ఏ అమౌంట్ అయితే ఆ అమౌంట్ మీరు ఈజీగా రీచ్ అవుతారు. సో మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీ పిల్లల కోసం పీపీఎఫ్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ అన్నారు. సో దీంట్లోనే కొంత పాటు మీ రిటైర్మెంట్ కూడా అనుకోండి, ఎందుకంటే మొత్తం అంతా పిల్లలకి మీరు వెల్త్ ఇవ్వక్కర్లేదు. నన్ను అడిగితే ఎవరైనా అడిగితే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే అది 90% సక్సెస్. సో వాళ్ళ వెల్త్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు, మనమేమి వెల్త్ ఇస్తేనే వాళ్ళు పాటు చేసినట్టు. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేసి, ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ చేసామండి, సో మీరైనా సరే 90% ఆఫ్ ఆల్ మన జనరేషన్ ఎలాగా, సో పేరెంట్స్ అందరూ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. సో మనం చదువుకుని మన వెల్త్ మనం క్రియేట్ చేసుకున్నాం, మన రిటైర్మెంట్ కి మనం చూసుకోవాలి. మంచి ఎడ్యుకేషన్ ఒకటి, అదే ఒక కొంచెం కొంత పార్ట్ వాళ్ళకి ఎంత అవసరం అయితే అంత పార్ట్ ఎడ్యుకేషన్ కే, అంతే అండి. ఎడ్యుకేషన్ ఆర్ నా రిస్క్ రేట్ పర్సంటేజ్ తెలుసుకోవడానికి. ఇంకొకటి మనం డిస్కస్ చేయండి మీ ఎమర్జెన్సీ ఫండ్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. సో ఈ మూడిట్ల సిచ్యువేషన్ ఏంటండి? టర్మ్ ఇన్సూరెన్స్ లేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా చేసుకోవాలి అది. ఎమర్జెన్సీ ఫండ్ కూడా లేదు, ఎమర్జెన్సీ ఫండ్ కూడా లేదు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, అండ్ హోమ్ లోన్ వైజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి వస్తుంది, అంతకు మించి హెల్త్ ఇన్సూరెన్స్ ఏం లేదు. బట్ టర్మ్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. రెండు నేను చేసుకోవాలి, ఖచ్చితంగా చేయాలి. సో టర్మ్ ఇన్సూరెన్స్ డెఫినెట్ గా నేను హెల్ప్ చేస్తాను. మీరు ఎమర్జెన్సీ ఫండ్ స్లోగా ఇన్వెస్ట్మెంట్ ఒక 2 months కొద్దిగా స్లో డౌన్ చేసి కొంత అమౌంట్ మీరు ఎఫ్డీలో కానీ ఏదైనా సేవింగ్స్ లో కానీ పెట్టుకోండి, ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ ఆగినా పర్లేదు కానీ మీ డే టు డే రొటీన్, పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ ఆగకూడదు కదా. సో ఇన్ కేస్ మార్కెట్ బాగోపోయినా
ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఎమర్జెన్సీ ఫండ్ యూజ్ అవుతుంది అనమాట. అది దాన్ని మనం చెయ్యాలండి, రెగ్యులర్ అది దానికి మాత్రం. ఖర్చు పెట్టకుండా. ఇదిగో ఇవన్నీ అయిపోయాక ఏటీసీ, ఏటీడీ ఇవన్నీ అయినాక అవన్నీ సర్కిల్ అండి, అది నడుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత బెటర్. మీరు ఇన్వెస్ట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేశారు కానీ సో టర్మ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయలేదు. ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కార్పొరేట్ తో పాటు బయట కూడా తీసుకోండి, ఫ్యామిలీ మొత్తానికి కలిపి. సో మీరు, మీ హస్బెండ్, మీ ఇద్దరు పిల్లలు ఇద్దరికి కలిపి హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ అమౌంట్ తీసుకోండి. ఒక 30 lakhs 40 lakhs ఉండేలాగా. 50 lakhs అయినా పర్లేదు. ఎందుకంటే మనకి నార్మల్ బేసిక్ సర్జరీకి బయటకు వెళ్తే హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ 10 lakhs అవుతుంది. ఏం 3 lakhs అండి? సో రీసెంట్ గా ఎవరో తెలిసిన వాళ్ళకి 7-8 lakhs అయింది. మా నాన్నగారికి సోల్జర్ చేశారండి, 3 lakhs. చిన్న చిన్న వాటికి కూడా లాక్స్ వెరీ స్మాల్. మన కార్పొరేట్ ఇచ్చే 2-3 lakhs సరిపోదు. ఒక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం ఫ్యామిలీకి ఫ్లోటర్ ఒకటి తీసుకోండి. ఓకే, మీ యాక్షన్ ఐటమ్స్ అయితే ఈపీఎఫ్ అమౌంట్ పెంచాలి, అది పెంచాలి, ఎమర్జెన్సీ ఫండ్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి సెట్ చేసుకున్నారంటే మీ లైఫ్ సెట్ అన్నమాట. సో ఇవన్నీ సేఫ్టీ నెట్ అన్నమాట. సో మనం హెల్మెట్ ఇవన్నీ జాగ్రత్తగా ఎలా వెళ్తామో సో టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, రిటర్న్ అన్నది మనం చూడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదండి. సో టర్మ్ ఇన్సూరెన్స్ ₹1 మనం కట్టామంటే దాని నుంచి మనం రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. దాని నుంచి మనకి నెక్స్ట్ 1 year పాటు మనకి ఏమైనా జరిగితే మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్. ఇయర్లీ పే చేసుకుంటూ ఉంటాం కదా. ఒక ఇయర్ మనం పే చేసామంటే ఇయర్ మన ఫ్యామిలీకి 1 year ప్రొటెక్షన్. నెక్స్ట్ ఇయర్ పే చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ 1 year ప్రొటెక్షన్. అంతే అండి. ఇన్వెస్ట్మెంట్ అంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళండి, ఇన్సూరెన్స్ అంటే ప్యూర్ ఇన్సూరెన్స్ కి వెళ్ళండి. బండిల్ ప్రొడక్ట్స్ వెళ్ళొద్దు, యూలిప్స్ కొనొద్దు, ఎండోమెంట్ ప్లాన్ నేను తీసుకోవద్దు. మీరు ఎల్ఐసి చెప్పారు, మీరు ఏది చెప్తే అదే తీసుకుంటా ఇన్సూరెన్స్ మాత్రం. సో నేను గైడ్ చేస్తాను అండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి మా వీడియోలో వచ్చి మా సబ్స్క్రైబర్స్ అందరినీ కొద్దిగా మోటివేట్ చేసినందుకు. ఈవెన్ నాకు ఇది హెల్ప్ అవుట్ అయ్యింది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి.